హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో హైలైట్ టాస్క్లు ఈ పప్పీ టాస్క్ బ్యాలెన్స్, అట్లాగే మెయిన్ రాజు ఎవరు, మెగా చీఫ్ ఎరా టాస్క్ ఆడారు, అక్కడ ఎవరి తప్పు, ఎవరు డబుల్ గేమ్ ఆడారా, అసలు ప్రేరణ సంచాలకగా యష్మి అంత ఆవేదనలో అర్థం ఉందా, అసలు ప్రేరణ తప్ప, ఇవన్నీ హైలైట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి చెప్పుకుందాం. ముందు ఈ పప్పీ టాస్క్ అయితే మనం చూసాం, నైట్ కూడా మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ప్రేరణ బాగా ఎఫర్ట్స్ పెట్టింది, నో డౌట్. అన్ని రౌండ్ల వరకు వచ్చి లాస్ట్ వరకు ఉండడం, అట్టకి ఇక్కడ ఫస్ట్ రౌండ్లో మళ్ళీ ఆదిత్య తాము ఉండేటప్పుడు కూడా ఇద్దరికీ ఉండాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. ఎవరు డిఫెన్స్ అయితే వాళ్ళు బాగానే చేసుకున్నారు. నయనకి సంచాలగా కంపేర్ చేసేటప్పుడు ఫేవరెటిజం ఉండకూడదు, ఇద్దరూ రెడీగా ఉంటారు, మంచిగానే చెప్పింది. అయితే చీఫ్కి బ్లేమ్ వస్తే ఎట్లా తీసుకుంటారో ముఖ్యం అని చెప్పేసి, ఒకవేళ ఆదిత్య అయితే తీసుకోడేమో బ్లేమ్ అని లెక్క ఆయన తప్పించేసింది. బట్ ఆయన కూడా తర్వాత రౌండ్లో సంచాలగా ఉండేటప్పుడు ఆయన కూడా మంచిగానే ప్రేరణ ఎఫెక్ట్స్ అన్ని జీలో ఆవిడకి కనిపిస్తుంది, స్ట్రాంగ్ ప్లేయర్, డిక్టేటర్ లాగా ఉండకుండా మంచిగా ఆడుతున్న ఆవిడ చెప్పినట్టుగా ఆయన కూడా ఎగ్రీ అవుతాడు. లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్లో చూస్తే నిఖిల్ వర్సెస్ ప్రేరణ ఉండేటప్పుడు కూడా ప్రేరణ హెల్త్ బాగోకపోయినా ఆడింది. నిజంగా ఒక పిచ్చిలాగా ఒక మ్యాడ్ అయిపోతుంది, అంత లెక్క ఆడాలి గెలవాలని. అది ఫస్ట్ నుంచి మనం చూస్తా ఉన్నాం. ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే ఉంటుంది, ఫిజికల్ టాస్క్లు అన్నీ ఇచ్చి పడేస్తూ ఉంది. అట్టగే పాయింట్స్ ఏదైనా చెప్పాల్సి వచ్చినా ఎవరు తప్పు అయితే తప్పు, ముఖం మీద సూట్గా మొహమాటం లేకుండా చెబుతూ ఉంది. ఇవన్నీ క్వాలిటీస్లో. మరి ఫైనల్లీ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి నబీల్ ప్రేరణ ఉండేటప్పుడు కూడా హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలనేటప్పుడు కూడా ఆటోమేటిక్గా ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది నబీల్తో కంపేర్ చేస్తే వాళ్ళ పాయింట్స్, ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. లిజనింగ్ క్వాలిటీస్ తక్కువ, వినేది ఉండదు, ఓపిక తక్కువ, హార్డ్ వర్క్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటాయి. కానీ కొద్దిగా ఆ అమ్మాయిలో టెంపర్తో గబుకున్న ఒక మాట అనేస్తుంది అని లెక్క వాళ్ళైతే చెప్పేసి మెజారిటీ ఓట్స్ అయితే మెయిన్ ఇక్కడ ఏంటి, 8 మందిలో ఒక యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళ కాదు విష్ణుప్రియ కాదు, పృథ్వీ సంచాలక ఉన్నాడు కదా ఈ టాస్క్. సీత కేవలం మరి నబీల్కే సపోర్ట్ చేసింది, ఇద్దరు మంచి పర్ఫామ్ చేస్తారు. బట్ బ్యాలెన్స్లో ప్రేరణ మిస్బ్యాలెన్స్ అవుతుంది, హార్మ్ చేస్తుంది కొన్ని డెసిషన్స్ పరంగా అని చెప్పేసి. అట్లాగే నయనిక కూడా నబీల్కే స్ట్రాటజీస్ ఉంటాయి, గేమ్ బాగా ఆడుతారని ఐఎంఐ పాయింట్. అలాగే నిఖిల్ వినే ఓపిక ఉండదు అని లెక్క ఇతను కూడా కేవలం ఎవరికి నబీల్కే సపోర్ట్ చేస్తాడు, మెయిన్ ఈక్వల్ మెయింటైన్ చేస్తాడు అందరితో అని చెప్పి. మనకంటే మరి ఫస్ట్ నుంచి తనకు సపోర్ట్గా ఉంటున్నాడు, నేను తనకు సపోర్ట్ చేయాలి కనుక మోటివేట్ చేస్తా ఉన్నాడు, లో అయ్యేటప్పుడు కాన్ఫిడెన్స్ అని పర్సనల్ ర్యాపో వల్ల వీళ్ళని చెప్పారు. నిఖిల్ చెప్పిన పాయింట్ కూడా బాగుంది. కంపేర్ చేసేటప్పుడు నబీల్తో పాటు ప్రేరణ కూడా మంచిగా ఆడుతుంది, ఫిజికల్ టాస్క్లన్నీ ఆడుతుంది, 100% ఇస్తుంది, అన్నీ వస్తుంది. కాకపోతే ఈ డెసిషన్ మేకింగ్ అప్పుడు కొద్దిగా అందరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆయన కొద్దిగా వింటాడు, ఓపిక ఉంటుంది. బట్ ఈ అమ్మాయి కొద్దిగా వినలేదు, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదేమో లెక్క. ఫైనల్లీ పృథ్వీ కూడా నబీల్కి సపోర్టు. ఇక ఈ ప్రేరణకు వచ్చేసరికి ఆదిత్య సపోర్ట్ చేశాడు, అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాలి, బాగా ఆడుతుంది. అలాగే యష్మి కూడా కాన్ఫిడెన్స్ అని చెప్పి విష్ణు అయితే చేశారు. ఎనీవే ఫైనల్ చూస్తే ఆయన టాస్క్ పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుని నబీల్కి అవకాశం ఇచ్చిన ప్రేరణ కూడా మంచి ఫైట్ చేస్తుంది. అక్కడ పృథ్వీ అన్నట్టుగా నిఖిల్ వాళ్ళందరూ వచ్చి వాదార్చినప్పుడు చెబుతారు కదా, యష్మి కూడా నిన్న ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఊరిని మూసుకోవాల్సిందే, అరే భలేగా ఆడింది, ఏం ఆడిందిరా, నేను నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా ఈ టాస్క్ వల్ల ఆమెతో ప్రూవ్ చేసుకుంది. ఈ ప్రేరణ అంటే అంత ఆషామాషి కాదు, పులిబెడ్ర అని నిఖిల్ అయినట్టుగా పులిబెడ్డ లెక్క ఆడింది, ఇరగ తీసుకుంటే సిందే చించి ఆరేసిందని కూడా చెప్పొచ్చు. అట్లాగే విష్ణుప్రియ కూడా నువ్వు నా క్వీన్ రా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఆడవరా, ఫైటింగ్ స్పిరిట్ ఎక్సలెంట్ అని చెప్పి. అలాగే పృథ్వీ ఒక మాట అంటాడు, ఆడియన్స్ నీ గేమ్ చూస్తారో చీఫ్ కాకుండా అది లాంగ్ టైం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఈ టాస్క్లో ఆమె ఫైనల్ రౌండ్ వరకు ఉండడం కానీ, తన గురించి డిఫెండ్ చేసుకోవడం కానీ, ఒంట్లో బాగోకపోయినా ఆయాసం వస్తున్నా సరే అంతవరకు ఫైట్ ఇచ్చి ఉండడం, అలాగే డిఫెండ్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, వారి పాయింట్లో కంపేర్ చేసుకుంటే ఈమెతో కాస్త బెటర్ నబీల్ కండం వల్ల తప్ప మిగతా హౌస్ మేట్స్ పరంగా కానీ ఓవరాల్గా చూసుకునే సార్ ఆమె అర్హురాలే చీఫ్ కోసం, టాస్క్ కోసం. కాకపోతే చీఫ్ కోసం ఫైనల్ రౌండ్లో ఓడిపోయిన ఆడియన్స్ తన ఎఫెక్ట్స్ అయితే చూశారు, ఆవిడ ఎంతలా స్పిరిట్తో ఎంత ఫైటింగ్ స్పిరిట్ కనబరిచింది అన్నీ చూస్తారు కనుక ఆ పరంగా చూసుకుంటే ప్రేరణ ఎక్సలెంట్గా ఆడింది, తనైతే ప్రూవ్ చేసుకుందని చెప్పొచ్చు. నబీల్ కూడా మరి నబీల్ ఎంత తక్కువ, ఆయన కూడా మరి ఫస్ట్ రౌండ్ నుంచి ఆడి అన్ని రౌండ్లు కూడా లాస్ట్ వరకు వచ్చాడు. అంటే ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తున్నాడు, డైరెక్ట్ తీస్తున్నాడు, అలాగే మెచ్యూరిటీగా ఆడడం. ఇప్పుడు మరి హౌస్ మేట్స్ అందరూ కూడా మెచ్చుకున్నారంటే ఎక్కువ మంది 5 సపోర్ట్ వచ్చిందంటే ఆ బ్యాలెన్సింగ్, లిజనింగ్ క్వాలిటీస్ అవన్నీ ఉండడం వల్ల మరి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఊరికి ఎవరుగా ఆ కంపేర్ చేసుకునేటప్పుడు ఆ లిటిల్ మార్జిన్లోనే ఆయన కొద్దిగా మొగ్గు ఎక్కువ చూపడం వల్ల ఇంక 3 సపోర్ట్ వస్తే ఆయనకు వచ్చింది. టాస్క్ అయితే ఇంట్రెస్ట్గా సాగింది. ఇక తర్వాత మళ్ళా నిఖిల్ ఏమో విష్ణుప్రియతో చెబుతాడు కదా, పృథ్వీ ఒకవేళ చీఫ్ అయితే కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, నువ్వు చెప్పు, వన్ సైడే వినేస్తాడు, బాలయ్య బాబు డైలాగ్ అయితే ఉంటుంది కదా, ఒకవైపు కాదు రెండో వైపు కూడా చూడనట్టుగా వాడికి కాస్త నువ్వు చెబితే వింటాడేమో, అబ్జర్వ్ చేసి చెప్పు, ఒకే వైపు చూసి ఆ లిజనింగ్ కేపబిలిటీస్ పెంచుకున్నాడు, బట్ ఇంకా పెరగాలి, బోత్ సైడ్స్ వినాలని చెప్పాను. లేకంటే
అయితే మరి బోత్ సైడ్స్ ఉండాలి కదా! లేకపోతే చీఫ్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఒకవైపే చూసావు, రెండో వైపు వినలేదు ఇవన్నీ అంటారు గనుక, మరి విష్ణుప్రియకి ఎందుకు ఈ బాధ్యతలు అప్పజెపుతున్నాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి నిఖిలు, పృథ్వీ క్లోజ్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అతనే చెప్పొచ్చు కదా! నేను చెబితే వినరు, నువ్వు చెప్పు అంటున్నాడు. మరి విష్ణుప్రియకి ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీస్? ఆ అమ్మాయి చెబితే కొద్దిగా కేరింగ్, ప్యాంపరింగ్ ఎక్కువ చేసుకొని చెబుతదని ఏం ఉద్దేశంతో మరి చెప్పాడు. సరే ఇక హారాలు, హ్యాండ్ బ్యాండ్స్ అన్నీ ఇచ్చేసారు. పాత క్లాన్స్ ఇద్దరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ విష్ణుప్రియ అమ్మయ్య కాంతార నెగెటివ్ వైబ్స్ మొత్తం పోయారే బాబు అన్నట్టు నుంచి ఆ టెన్షన్ పట్టుకుంది. బాగా సెంటిమెంట్స్ ఎక్కువలాగా ఉంది. లాస్ట్‌లో కూడా సేవ్ అయినప్పుడు కూడా ఇది తీసేయడం వల్ల సేవ్ అయ్యానేమో, అలాగే నన్ను యూనివర్సల్ అంతా సపోర్ట్ చేసి తాళాలు ఓపెన్ చేసేస్తున్నానేమో, అలాగే ఈ కాంతార క్లాన్‌కి వెళ్ళేప్పటి నుంచి అంతా నెగెటివే. ఆ క్లాన్ హిట్ అవ్వట్లా, ఫట్ అయితుంది, టాస్క్‌లు ఓడిపోతాను, అభయ్‌కి అలా జరిగింది. ఈ కాంతార వైబే నాకు నచ్చట్లే. కాంతార టీమ్ అని ప్రింట్ కొట్టేసారు, మందుకు తీయట్లేమో, పేరు మార్చుకోవాలనుకుంది. మొత్తానికి విముక్తి అయితే వచ్చింది. అమ్మయ్య బిగ్ రిలీఫ్‌గా ఫీల్ అవుతుంది. అన్ని సెంటిమెంట్స్ ఎక్కువలాగా ఉంది ఆ పిల్లకి. ఇక తర్వాత ఏంటి, ఇది అసలు టాస్క్. రాజు అయ్యే దేవుడు మెగా చీఫ్ కోసం ఈ టాస్క్ అయితే భలేగా ఆడారు ఇద్దరు కూడా. మరి ఫైనల్‌గా అక్కడ స్ట్రాటజీస్ ఎవరు వర్కౌట్ అయ్యాయి, అసలు ఎందుకు ఆయన ఓడిపోయాడు, అసలు నిజంగా టాస్కే ఓడిపోయాడా, లేకపోతే మనసులు గెలిచి ఓడాడా అనేది కూడా ఇంపార్టెంట్. నన్ను అడిగితే పృథ్వీరాజ్ ఇక్కడ టాస్క్ మాత్రం ఓడి గెలిచాడని చెప్పాలి. టాస్క్ అయితే ఓడాడు కానీ ఆడే విధానంలో కానీ ఆడియన్స్ మనసులు కానీ ఖచ్చితంగా గెలుస్తాడు. అంత బాగా ఆడాడు, చక్కగా ఆడాడు. 5 స్టేజ్‌లో కూడా ఆయన దూసుకొచ్చాడు. మరి నబీల్ కూడా చక్కగా ఆడాడు. ఆయనది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఫార్ములా ఆయనది వర్కౌట్ అయ్యింది. ముందుగా ప్రిపేర్ అవ్వడం వల్ల, పక్కాగా క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల అక్కడ పెట్టాల్సింది ఏంటి, ఐ యామ్ మెగా చీఫ్. అక్కడ ఉన్న బ్లాక్స్ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, స్పేస్ మెయిన్ పాయింట్. అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్‌లో మనకి ఎపిసోడ్‌లో చూపలేదు కానీ లైవ్‌లో కూడా చూపించారు. వాళ్ళు 1కి 2 సార్లు చదువుకున్నారు, వినిపించుకున్నారు. ఈ నబీల్ మళ్ళీ రెండోసారి సీతన్ రూల్స్ చదువు, మరొకసారి చదువు అని అడిగి మరీ వినడం వల్ల కూడా అది బుర్రలో పెట్టుకొని అక్కడ బ్రెయిన్ వాడి ఖచ్చితంగా ఐ ఏ తర్వాత స్పేసు, మళ్ళీ యాము స్పేసు, మెగా స్పేసు, చీఫ్ అలా కరెక్ట్‌గా సెట్ అయిద్దని ఆ క్యాలిక్యులేటెడ్‌గా ఉన్నాడు ఆయన. అట్లాగే సీత కూడా ఆ రూల్స్ చదవడం వల్ల, ఆవిడకి ఐడియా ఉండడం వల్ల కావచ్చు, ఆమె కూడా ఆయనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆ వాష్‌రూమ్‌లో ఒక దగ్గర నబీల్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న దగ్గర వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఒకసారి చెప్పింది, ఇగో ఇట్లా చేయాలి, ఎట్లా చేయాలి. ఎందుకంటే ఆమెకి ఆయన గెలవాలని ఉంది గనక 100% అక్కడ చెప్పడం. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకోవడం మనకి ఎపిసోడ్‌లో కూడా చూపించారు. ఎపిసోడ్‌లో చూపింది లైవ్‌లో చూపింది ఎపిసోడ్‌లో చూపించారు. ఇక్కడ అట్లా జరిగింది. అలాగే మరి ఇంకేంటి, పృథ్వీ విషయంకి వచ్చేసరికి ఆయన క్లియర్‌గా ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే 2 రకాలుగా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. పాపం అంత కష్టపడ్డాడు. ఏదో సప్త సముద్రాలు ఇది ఇంటి వెనకాల ఉన్న పిల్లకాలలో పడి చనిపోతాను అన్నాడు చూడండి, ఒక సామెత ఏదో ఉంటుంది. ఆ టైపులో అనిపించింది. ఇక్కడ పృథ్వీ తాలూకా ఆ బాధగానే ఆడిన విధానం చూస్తే అయ్యో పాపం అని అనిపిస్తుంది. ఎవరైనా సరే అంత కష్టపడ్డాడే, ప్రతి స్టేజ్‌లో కూడా దూసుకుపోయాడు. టైం ఉండి కూడా తొత్తరపాటు వల్ల కావచ్చు, టెన్షన్ ఎక్కువైపోవడం వల్ల కావచ్చు, మెయిన్ దురదృష్టం అని చెప్పాలి. ఎలాగంటే లాజిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఆయనకి ఎక్కడైతే ఈరోజు ఫెయిల్ అయ్యాడో అయామ్ అనేది డౌట్ ఉండింది. అక్కడ అదే పాయింట్ క్లియర్‌గా నిఖిల్‌ని అడిగాడు. అయామ్ కలిసే ఉంటదా, అయామ్ కలిసే ఉంటదట, అయామ్ కలిసే ఉండదు, స్పేస్ ఏమి ఉంటుందా అని చెప్పుంటే బాగుండదు. నిఖిల్‌కి తెలియదు, యష్మి పక్కన ఉంది కానీ అటు ఇటు చూసుకుంది కానీ ఆ అమ్మాయికి తెలియదు అంట. తర్వాత కూడా అంటది నాకు తెలియదు అని చెప్పేసి. అలాగే విష్ణుప్రియకి తెలియదంట. బట్ విష్ణుప్రియ కూడా లేదు. ఇతను దురదృష్టం, ఫస్ట్ దురదృష్టం ఎక్కడంటే ఇక్కడ ఇతనికి సపోర్ట్ చేసిన నిఖిల్‌కి తెలియదు. పోనీ నాకు డౌట్ అని చెప్పినా, పోనీ ఇంక వేరే వాళ్ళు ఎవరినైనా అడిగి ఉండేవాడేమో. ఇప్పుడు క్లియర్‌గా లేదు అయామ్ ఒకటే, అయామ్ కలిసే ఉంటుంది అని క్లియర్‌గా చెప్పేశాడు. అక్కడ మెయిన్ బ్యాడ్ లక్ వెంటాడింది అని చెప్పాలి. అలాగే విష్ణుప్రియకి తెలియదు, యష్మికి తెలియదు, ఇతనికి సపోర్ట్ చేసిన ముగ్గురికి తెలియదు, మెయిన్ పృథ్వీకి కూడా తెలియకపోవడం, ఆ నిఖిల్ అడగడం, నిఖిల్ కాన్ఫిడెంట్‌గా క్లియర్‌గా ఆయనకు పాపం తెలిసింది, ఆయన కనిపించింది అని చెప్పేశాడు. అయామ్ కలిసే ఉంటుంది. అక్కడ పెద్ద తప్పు పడిపోయి. అయితే తిప్పే దగ్గర మాత్రం పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఆ స్క్రూ తిప్పేటప్పుడు రైట్ సైడ్ ఈ డైరెక్షన్‌లో తిప్పాలంటే వచ్చాడు, ప్రాక్టికల్‌గా చేశాడు, అది చేసుకెళ్ళాడు. కానీ మెయిన్ ఏదంటే ఇందాక చెప్పినట్టు సప్త సముద్రాలు దాటుకొని వెళ్ళాక అసలైనది ఏదైతే ఉందో అక్కడైతే పాపం పిల్లకాలంలో పడినట్టే అయిపోయింది ఆయన పరిస్థితి. అందువల్ల ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆ స్పేస్ ఒక్కొక్క అడ్డంకి దాటుకుంటూ చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాక్కుంటూ దశలో స్పీడ్గా పోయాడు పృథ్వీ. ఆ తర్వాత శాండ్ ఇసుక బాక్స్లోంచి కొన్ని బ్లాక్స్ తీసేటప్పుడు అక్కడ ఫస్ట్ ఆయనదే ఇనిషియేట్ అయింది, ఆయనే దూకుడు కనబడింది. ఆ స్క్రూ విప్పేటప్పుడు కూడా ఆ కింద బ్లాక్స్ తీసుకుంటూ అక్కడ కూడా రౌండ్గా తిప్పుతూ తిరగాలి. అది నిజంగా కళ్ళు తిరుగుతాయి, అన్ని రౌండ్లు తిరిగి కళ్ళు తిరిగి దబ్బును పడతారు. ఇంకా అది చాలా కష్టం. మళ్ళీ దాని తర్వాత ఆ పాత్ ఏదైతే ఉందో దాని మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా అయింది. ఇక్కడ ఏంటి, సీత అయితే కొద్దిగా చెప్పింది ఆయన, రాంగ్ డైరెక్షన్లో తిప్పేస్తాను సీత నైనిక్ అని చెప్పి. సంచాలకురాలుగా ఇక్కడ చెప్పకూడదన్నా మరి ఇక్కడ సీత అయితే చెప్పింది. తర్వాత సీత ఎక్కడ డబుల్ గేమ్ ఆడిందని కూడా చెబుదాం. ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కదా, ఎవరికి సపోర్ట్ వాళ్ళు చేసుకోవచ్చు. బట్ కొన్ని డబుల్ గేమ్ అయితే దానివల్ల ఆవిడికే నష్టం, దాని గురించి మనం చెబుదాం. తర్వాత ఏంటి, ఈ స్క్రూ తిప్పుకున్న దగ్గర కూడా ఫస్ట్ రౌండ్ మళ్ళీ ఎవరైనా పృథ్వీయే చేసుకొచ్చారు. ఆ నేరో జిగ్ జాగ్ పాత్లో కూడా మధ్యలో కొన్ని బ్లాక్స్ తీసుకోవాలంటే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి ఉంది. ఆ పాప నబీల్ 2 సార్లు పడ్డాడు, వెనక్కి వచ్చాడు, మళ్ళీ పడిపోతాడు అనిపించడం. లైవ్లో చూసేటప్పుడు కూడా దబ్బును పడతాడు. అక్కడ కూడా
ఆ స్పాంజ్ షీట్లు కూడా పెట్టారు. ఒకవేళ పడిపోయినా తలగడ్డ దెబ్బ తగలకుండా మంచిగానే అది జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే టాస్క్ అలాంటిది. ఆ పాతి మీద నుంచి మామూలుగానే కళ్ళు తిరిగితే అడుగులు తడబడతాయి. ఇంక పాతి మీద నుంచి చిన్న సన్నటి పాతి మీద నుంచి పాదం మాత్రమే పట్టే దాని నుంచి నడుచుకుంటూ పోవాలంటే కష్టమే. అక్కడ కూడా దూకుడే ప్రదర్శించాడు పృథ్వీ. ఇంక తర్వాత ఫైనల్ బ్లాక్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి అన్ని బ్లాంక్స్ ఆ సెంటెన్స్ మెయిన్ టాస్క్ కీ పాయింట్ ఏంది? సెంటెన్స్ ఫామ్ అయ్యేలా, ఆర్డర్ ఫామ్ చేయాలి. అది అక్కడ ఫస్ట్ రూల్ బుక్లో కూడా చదివింది నబీల్, మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా చదివి వినిపించుకున్నది ఏంటంటే ఎక్కడ స్పేస్ రావాల్సి ఉంటుందో అక్కడ ఎంటీ బ్లాక్ వదలాలి, ఆ ఖాళీ వదిలేయాలి. ఐ తర్వాత ఖాళీ వదిలేయాలి, ఏఎం తర్వాత మళ్ళీ ఖాళీ వదలాలి, మెగా రాశాక మళ్ళీ ఖాళీ వదిలి చీఫ్, ఇలా లాస్ట్ చీఫ్ ఎఫ్ తర్వాత ఇంకేం ఉండకుండా ఎఫ్తో ఎండ్ అయిపోలే బ్లాక్స్ అన్ని. ఇది వీళ్ళు చేసిన పొరపాటు, వీళ్ళ మిస్టేక్. అక్కడ సీతకి క్లారిటీ ఉంది, నబీల్కి 100% క్లారిటీ ఉంది. అందుకే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా 5 స్టేజ్లో లేట్గా వచ్చిన ఈ క్లారిటీ వీళ్ళకి మిస్ అవడం వల్ల, ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఆ మిస్ ఉంది ఆ క్లారిటీ, అట్లాగే పృథ్వీ కూడా ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ముందుగా వెళ్ళినా సరే అప్పటికి పాప ఆయన బెల్ల కొట్టకుండా ఒకసారి చెక్ చేసుకున్నా బాగుండేది. ఇక్కడ మరి ఆ అమ్మాయి ఎవరు, ఏం పేరు ఆవిడ, ప్రేరణ తప్ప అంటే తప్పే కాదు, 100% పర్ఫెక్టే చెప్పింది. అప్పటికి సంచాలకురాలు ఉన్నా సరే ఎంతో కొంత హెల్ప్ చేయాలని చూసుకో పైన చెక్ చేసుకుని పదే అరిచి చెప్పింది ఆమె. అయినా సరే ఆయనకు అర్థం కాలేదు. వీరు పక్క నుండి పాపం యష్మి అండ్ నిఖిల్ కూడా బెల్లగొట్టే అని చెప్పారు తప్ప, అప్పటికి ముందుకు వచ్చారు ఫైనల్గా బెల్లగొట్టేశాడు. మళ్ళీ వచ్చి చూసాడు తప్ప ఆ మధ్యలో ఒకటి ఏదో బ్లాక్ కలర్ కనిపిస్తుంది, అది మార్చాడు తప్ప అయ్యా ఎందుకంటే దాన్ని ఫిక్స్ అయిపోయాడు. అయ్యాం ఒకటే సెంటెన్స్ అని చెప్పి. కానీ అక్కడ క్లారిటీ మళ్ళీ పైన చెక్ చేసుకొని ప్రేరణ హింట్ ఇచ్చేటప్పుడు అయినా సరే సంచాలకురాలుగా అంతకుమించి ఆవిడ చెప్పలేదు, ఎవరికైనా అలాగే చెబుతున్నట్టు. ఎందుకంటే నబీల్ కూడా రివర్స్లో తిప్పేటప్పుడు నబీల్ అది పెట్టి మళ్ళీ తీసుకోనింది, నేను డిస్క్వాలిఫై చేస్తున్నట్టు అనుకుంటా, అది పెట్టుకుని మళ్ళీ తీసుకొని చెప్పింది. అక్కడైనా సరే పోనీ ఒకవేళ చూసేటప్పుడు కిందన ఎఫ్ తర్వాత ఒకటి ఖాళీ ఉంది, ఇక్కడ బ్లాక్ ఎందుకు ఉంది ఖాళీగా, ఇక్కడ ఉండకూడదేమో, ఫిల్ చేయలేమో అని డౌట్ వచ్చినా కొంచెం చెక్ చేసి పెట్టుకునేవారు. ఇతడు దురదృష్టం ఏంటంటే నిజంగా పృథ్వీది, ఇందాక వాళ్ళకి అయామ్ అనేది క్లారిటీ లేకపోవడం ఒకటైతే, ఆయనకి లేదు, ఆయన అడిగిన నిఖిల్కి మెయిన్ లేదు, అలాగే ఆయనకు సపోర్ట్ చేసిన యష్మికి విష్ణుప్రియకి లేదు సరిగదా, అదొక బ్యాడ్ లక్. అయితే సంచాలకురాలుగా ప్రేరణ ఉండడం కూడా ఇతడు దురదృష్టం. అదేంటి సంచాలకురాలుగా ఉండేమని అన్యాయం చేసిందా, అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుందా, అందుకు కాదు దురదృష్టం. ఒకవేళ ఈమె కాకుండా వేరే ఎవరైనా సంచాలకురాలుగా ఉంటే ఖచ్చితంగా ప్రేరణ పృథ్వీకి 100% చెప్పి ఉండేది, అరే బాబు ఐకి యామ్కి స్పేస్ ఉంటుంది అని చెప్పి అప్పుడు ఆడుకో అని చెప్పి ఉండేది. ఎందుకంటే ఇక్కడ కూడా పాపం హెల్ప్ చేసేదానికే చూసింది. ఆయాం చెక్ చేసుకో, పైన చెక్ చేసుకో, పైకి వీళ్ళు అరుస్తూ ఉంటే అక్కడ మీరు అందరూ మాట్లాడకుండా కామ్కుండా అరిచింది కూడా. ఎందుకంటే వీళ్ళు బెల్లగొట్టే అంటున్నారు, ఎవరు, నిఖిల్ అండ్ యష్మి. ఆ బెల్ల కొట్టేయకుండా షటప్ మీరు కామ్గా ఉండండి, ఎందుకు వాడిని కంగారు పెడతారు, చూసుకుని అక్కడ కూడా హెల్పే చేసింది తప్ప 100% పర్ఫెక్ట్గానే సంచాలకుగా చేసింది ఆయమ్మ. యష్మికి ఆ విషయం అర్థం కాక నువ్వు మమ్మల్ని కూడా చెప్పనవ్వలేదు అంటే ఏం చెప్పనవ్వలా, మీకు స్పెల్లింగ్ క్లారిటీ లేదు, మీరు చెప్పాలనుకున్నది అది కూడా కాదు, మీరు బెల్ల కొట్టే అంటే బెల్ల కొట్టేమని ఎందుకు కంగారు పెడతారో, ఆగండి షటప్ అనలేక పర్ఫెక్ట్గా చెప్పింది. అన్ని రకాలుగా చేసిన మెయిన్ వీళ్ళకి ఏంటంటే పృథ్వీకి కూడా అయ్యాం పర్ఫెక్ట్గా పెట్టేశాను కదా, ఇంక చూసుకునేది ఏముంది, ఇంక చెక్ చేసుకునేది ఏముంది అనుకుంటారు తప్ప ఆ ప్రేరణ హింట్ ఇచ్చేటప్పుడైనా సరే లాస్ట్ ఎఫ్ కింద స్పేస్ వచ్చింది కదా, ఒకవేళ అక్కడ నుంచి ఇక్కడ సెట్ చేసుకుంటే సెట్ అయ్యేదేమో, పోనీ పక్కన నబిల్ వైపు చూసినా అప్పుడు పైన అయ్యామని పెట్టినాడు ఆయన, ఇంకా కింద సర్దుతూ ఉన్నాడు, అలా చూసుకున్నా బాగుండేది. బట్ ఆయన దురదృష్టం కొద్దీ ఎట్లాగైతే పెట్టలేకపోయాడు. ఫైనల్గా ఐ స్పేసు యామ్ స్పేస్ మళ్ళీ ఏంటంటే నబీల్ సీత కూడా డిస్కషన్ చేసుకున్నారు ముందు కూడా క్లియర్గా, వాష్రూమ్లో ఒక దగ్గర ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే దగ్గర కూడా అక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ చేసుకున్నట్టుగా ఐ తర్వాత స్పేసు, యామ్ తర్వాత స్పేస్, ఇవన్నీ కూడా. పోనీ పృథ్వీ వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళు ఎవరిని అడిగినా బాగుంది, ఎంతసేపు ఇది ఎలా స్క్రూ తిప్పాలి, ఎలా దూసుకుపోవాలి, ఎలా దూకుడికి వెళ్ళాలనుకుంటే తప్ప మెయిన్ ఏదైతే ఉందో అక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది. ఎవరిని అడిగినా చెప్పు ఉండేవాళ్ళేమో. అయితే ఎంతవరకు బాగానే ఉంది. ఇక నో డౌట్ చీఫ్గా నబీల్ అయితే ఆయన ఎఫర్ట్ పెట్టాడు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, అన్ని రకాలుగా ఆయన ఫిజికల్గా కొద్దిగా వెనక ముందు అయినా సరే బ్రహ్మాండం గారు ఆయన కూడా అర్హుడే అనిపించుకున్నాడు, దానికోసం సాధించుకునే తోచాడు. కాంగ్రాట్స్ చెప్పాలి ఆయనకి, నబీల్కి. ఇక సరే సీత ఇక్కడ డబల్ గేమ్ ఎట్టా ఆడుతుందంటే, సీత వచ్చి పృథ్వీకి కూడా హగ్ ఇచ్చింది, ఆరే పృథ్వీకి చెబుదాం అనుకున్నా కానీ ప్రేరణ చెప్పనివ్వలేదు అన్నట్టు చెబుతుంది. ఇప్పుడు ఈ అమ్మ ఇదే డబల్ గేమ్ అంటే ఎందుకు ఈ మాట అంటే, చెప్పాలనుకుంటే ఎలాగైనా చెప్పేసేది కదా. ఇప్పుడు స్క్రూ రాంగ్ డైరెక్షన్లో నబీల్ తిప్పేటప్పుడు చెప్పేలేదా, అరిచి కేకేలేదా, నబీల్ చూసుకో రాంగ్ డైరెక్షన్లో లెఫ్ట్ వైపు తిప్పుతామని చెప్పిందిగా, నైన్కి కూడా అరిచిందిగా, చెప్పిందిగా. మరి చెప్పాలనుకుంటే ఎలాగైనా చెప్పేయచ్చు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం, ఆవిడికి చెప్పాలని లేదు, నబీల్ కోసం అంత సీక్రెట్గా ముందు ఎందుకు వెళ్ళి చెప్పాలి, వాష్రూమ్లో ఒక దగ్గర, అలాగే టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఎందుకు చెప్పింది, అంత సీక్రెట్గా చెప్పాల్సిన పని కూడా లేదు కదా. నిజంగా చెప్పాలనుకుంటే ఇక్కడ ఈ మెహర్బానీ లేదా ఏదో అంటారు కదా, అలా ఎందుకు బటర్ పూసే మాటలు ఎందుకని నాకైతే అనిపించింది. ఎందుకంటే
చెప్పాలంటే ఇద్దరికి గట్టిగా చెప్పొచ్చు. అరే గైస్ ఐ స్పేస్ ఉంటది, యామ్ స్పేస్ ఉంటది, మెగా స్పేస్ ఉంటది, తర్వాత చీఫ్ ఉంటది. ఇట్లా చెప్పేయొచ్చు. ఎందుకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. నిన్న యష్మి వర్సెస్ మణికంఠ ఆ బాల్స్ 8 నిమిషాల్లో 8 బాల్స్ వేయాలైన టాస్క్‌లో నిఖిల్ సంచాలకుగా ఉండి ఇద్దరికీ చెప్పాడు. ఇగో ఇది బ్యాలెన్స్‌గా వెళ్ళండి. ఇలా నెమ్మదిగా అడుగులేసుకుంటూ వెళ్ళండి. ఇలా వెయ్యండి. ఇలా రండి. ఇలా రండి. ఇద్దరికీ గైడ్ చేశాడు. అలా ఇద్దరికీ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కానీ ఆ అమ్మాయి క్లియర్‌గా ఇంటెన్షన్ ఏమంటే నబీలే గెలవాలి. నబీలే గెలవాలని ఉంది. సో తప్పు కూడా లేదు. 100% అందులో తప్పే పట్టట్లే. కానీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఇలాగా అరే నేను చెప్పాలనుకున్నా గాని ప్రేరణ వద్దనింది కాబట్టి ఆగిపోయింది అన్నట్టుగా ఈ కలరింగ్ అయితే కరెక్ట్ కాదు. ఇలా ఎందుకు ఈ అనవసరమైన మాటలు అనేది నాకు అనిపించింది. దీన్ని డబుల్ గేమ్ అంటారు ఆడియన్స్. నీకు చెప్పాలనుకుంటే నబీల్‌కి మరి ప్రేరణ వద్దనింది, అరిచిందని ఆగిపోయిందా? చెప్పిందిగా అరే రాంగ్ డైరెక్షన్‌లో తిప్పావని. సో ఇట్టా అక్కడొక మాట ఇక్కడొక మాట అనకుండా ఉండుంటే బెటర్. ఎందుకంటే తర్వాత కూడా విష్ణుప్రియ అంటది కదా, పృథ్వీ బాగా ఆడాడు. సీత నబీల్‌కి చెప్పిందంట. నాకు తెలీదు. నాకు తెలిసుంటే నేను కూడా ఐ స్పేస్ ఏఎం అని చెప్పేదాన్ని. బట్ సీత చెప్పిందంట. అప్పుడు విష్ణుప్రియ అడిగింది మరి సీత ఎందుకు చెప్పలేదు పృథ్వీకి అంటే నాకు నబీల్ విన్ కావాలనుంది. అందులో తప్పేముంది? నీ ఫ్రెండు నీకు పాజిటివ్ వైబ్ ఉంది. అతను గెలవాలనుకున్నావు. అంతలో ఆగిపోయి ఉంటే బాగుండేది. అంతే తప్ప ఇతని దగ్గర ఏదో పృథ్వీ కళ్ళల్లో ఆనందం కోసం, పృథ్వీకి ఏదో కంటి తుడుపు వాదార్పు కోసం అనే లెక్క ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఇందువల్ల. సో మరి ఇంకేంటి తర్వాత ఏంటి యష్మే ఆమె ఎవరు మాట్లాడకండి అని రూల్ పెట్టకపోతే బాగుండేది అంట. బట్ ఆవిడ ఎన్నింది ఏంటంటే షటప్ అని ఎందుకు అనిందంటే మీరు కంగారు పెట్టేకండి బెల్ల కొట్టేసి ఇప్పుడు ఏం చెయ్యాలి వాడు ఎటు పక్కన కుర్రాడు నబీల్ పెడతా ఉన్నాడు కదా టైం ఉంది కదా మరోసారి చెక్ చేసుకోమని చెప్పింది తప్ప అక్కడ ఆవిడేదో వీళ్ళని లాక్ చేసేయాలి అంట కాదు. బట్ ఆయమ్మ ఏమంట దేశమే ఆ బ్లాక్స్ అన్నీ వాడాలని చెప్పింది. కానీ కరెక్ట్గా చెప్పు అని చెప్పలేదు కదా. ఇంకా అరడపండు వచ్చి నోట్లో పెడతారు. ఆ బ్లాక్స్ అన్నీ వాడాలంటే వీళ్ళు అనుకున్న బ్లాక్స్ ఏంటంటే ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎం ఎంఈజిఏ ఆ బ్లాక్స్ అనుకున్నారేమో. వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు యష్మి వాళ్ళు. అన్నీ వాడేశాడు కదా, ఉన్న ప్రతి లెటర్ వాడేశాడు కదా, ఉన్న ప్రతి బ్లాక్ వాడేశాడు కదా. కానీ అట్లా కాకుండా ఆ ఫిల్ చేయాల్సిన బ్లాంక్స్ అనే లెక్క అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. క్లారిటీ అయితే మిస్ అయింది అక్కడ. అన్ని బ్లాక్స్ వాడాలని చెప్పింది కానీ కరెక్ట్గా చెప్పాలి కదా ఎవరి కోసం ఆడిందో లెక్క లైవ్లో కూడా చాలాసేపు ఫీల్ అయింది. అయితే యష్మి ఫీల్ అవడంలో కూడా ఒక అర్థం ఉంది. పాపం త్రుటిలో వెంట్రుక వాసిలో అంటాం కదా, త్రుటిలో తప్పిన ప్రమాదం వెంట్రుక వాసిలో మిస్ అయిపోయింది. జస్ట్ మిస్ అయిపోయింది. అలా ఇప్పుడు ఎలా అంటే ఒక మార్క్తో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా ఒక 34 వచ్చి ఫెయిల్ అయిపోతే ఎంత బాధపడతారో. అరే ఒక 18, 20 పాతికో వచ్చిపోయింటే సరిలా అనుకోవచ్చు. కానీ 34 దగ్గర వచ్చిపోతే ఎంత బాధపడతారో అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. అందువల్ల యష్మి కూడా పృథ్వీ ఎంత బాధపడ్డాడో ఏడిచాడో అంతగా 10 అంతలు ఎక్కువ ఏడిచింది యష్మి. బాగా ఎమోషనల్ అయిపోయింది. ఆ ప్రేరణ నామినేట్ చేసేస్తే అలా చేసింది ఇలా చేసిందని ఆవిడ మీద ఫ్రెండ్ అని కూడా ఆలోచించుకుంటే కారాలు మిరియాలు నూరిసి తీవ్రమైన అసంతృప్తికి గురయ్యింది. కానీ ఆవిడ క్లారిటీ లేక చెప్పలేకపోయింది యష్మి. ఈ అమ్మాయికి ప్రేరణ క్లారిటీ ఉన్న సంచాలకురాలు అవడం వల్ల చెప్పలేకపోయింది. అది ఇతని దురదృష్టం అనుకో, నిజంగా పృథ్వీ దురదృష్టం. ఆ అమ్మాయి సంచాలకురాలు కాకపోయి ఉంటే ఖచ్చితంగా డిస్కషన్ పెట్టి ఆర్గ్యుమెంట్ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చేది. ఎందుకంటే నిఖిల్తో కూడా తర్వాత చెప్పింది కదా, నీకు ముందు నేను సంచాలకురాలు కాకముందే చెప్పే కదా అయ్యాం అది లెటర్స్ మళ్ళీ ఆ లెటర్స్ అవన్నీ ఏముంటాయో తెలియదేమో కన్ఫ్యూజ్ అవుతారేమో అయ్యాం మెగా చీఫ్ అని ఉందో అవి పెట్టాలని చెప్పాను కదా అని క్లారిటీగా చెబుతూ ఉంది. నేనే అయ్యామని చెప్పాను నిఖిల్కి. బట్ ఆయన చూసుకోలేదు, క్రాస్ చెక్ చేసుకోలేదు. మా సంచాలకురాలు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత చెప్పలేదుగా. సో అందుకోసమని అలాగే ప్రేరణ వచ్చి పృథ్వీతో మీకు కోపం ఉండాల్సి వస్తే వీళ్ళ మీద ఉండాలి. ఎందుకంటే బెల్ల కొట్టేయమన్నారు. ఎందుకు కొట్టేయాలి నేను అప్పటికి అరుస్తా ఉన్నా కదా లెక్క ఆవిడ చెప్పింది. ఆయన బ్యాడ్ లక్ ఇన్ని రకాలకు బ్యాడ్ లక్ అంటే 100% దురదృష్టమే. అయితే ఓడి గెలిచాడని చెప్పొచ్చు. అందులో డౌట్లే. అలాగే యష్మి ఏంటి అన్ని బ్లాక్స్ యూజ్ చేయమని చెప్పాలా, కరెక్ట్గా చూసుకో అని చెప్పాలా, ఏది క్లారిటీ అంటే మరీ అంత కరెక్ట్గా చెబుతుందా? అప్పుడు సంచాలకురాలికి ఎందుకు వేద్దాం అమ్మా నువ్వు ఇతను గెలిపించడానికి సంచాలకురాలుగా ఉన్నావని మొత్తం హౌస్ ఆడియన్స్ అందరూ కూడా వేసుకుంటారు. ఇంకా సో చెప్పాల్సింది చెప్పింది కరెక్ట్గా చూసుకో. ఇప్పుడు ఆయన ఒక తప్పు చేశాడు నబీలు, అది మొత్తం లాగేశాడు పెట్టి కరెక్ట్గా చూసుకొని చెప్పినట్టుగా ఇతనికి కూడా చెప్పింది. అలాగే ఒకరికి చెప్పి ఇంకొకరికి చెప్పకపోతే తప్పు. అక్కడ ఆయనకి చెప్పింది, ఇక్కడికి ఈయనకి చెప్పింది. కానీ ఇతను దురదృష్టం అంతే. ఆవిడ కాకపోయి ఉండుంటే సంచాలకురాలు కాకపోయి ఉండుంటే ఫ్రెండ్గా వచ్చి చెప్పేది. ఇప్పుడు సీత ఎలాగైతే నబీల్కి చెప్పిందో ఫుల్ క్లారిటీ ఇచ్చిందో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చిందో అట్లా ఈ అమ్మాయి కూడా చెప్పుంటే బాగుండేది. అండ్ బ్యాడ్ లక్ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి తెలియలేదు, ఆయనకి తెలియలేదు, అతనికి తెలిసిన వాళ్ళేమో సంచాలకురాల పాత్రలకి. ఇది ఆయన దురదృష్టం నిజంగా. విష్ణు కూడా అంటది నువ్వు చెప్పాలి కదా, ఏం చెప్పింది కదా. అప్పుడే అంటది నేను సంచాలకురాలకు ముందే చెప్పాను, నిఖిల్కి చెప్పేసా అయాం ఎట్లా పెట్టాలి అని చెప్పి నేను ముందే చెప్పాను అంటది. ఓకే నెక్స్ట్ వన్. బెల్ కొట్టేసిన వెంటనే స్టాప్ చేశారు. ఇంకేం చేస్తారు, బెల్ కొట్టేసిన తర్వాత గేమ్ అయిపోయినట్టే. మళ్ళీ పెట్టాను మళ్ళీ కొట్టాను మరి నడవదు కదా. అప్పటికే నేను చూసుకో పైన చూసుకో చెక్ చేసుకొని సరే నిజంగా ఇది దురదృష్టం. ఇప్పుడు ఆవిడే చెప్పేసి ఉంటే మెయిన్ టాస్క్ కాన్సెప్ట్ ఏంటి లాస్ట్లో అక్కడ ప్రేరణ చెప్పినట్టుగా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. అదే అసలు టాస్క్. నేను చెప్తే ఇంకా ఉంది ఆన్సర్ లీక్ చేసినట్టు అది 100% ఫ్యాక్ట్. ఆవిడ ఎట్లా చెప్పేస్తే చెప్పకూడదు కదా.
యష్మి ఫ్రస్ట్రేట్ అయిపోతుంటది. ఫ్రెండ్ అని సైలెంట్‌గా ఉన్నాను గానీ, లేకపోతే పళ్ళు పటపట కొరుకుతూ చేతులు బిగించి సంచాలకు 2 వీక్స్ నుంచి చీఫ్ కావాలని ఉంది. పాపం ఉంది. కరెక్టే కాదనలేం. అందరికీ ఉంటుంది ఆ బాధ. చిన్న జుజుబి హెల్ప్ చేయడానికి ఏమండి. బట్ ఈవిడకి తెలిసుంటే ఈవిడే అని చెప్పేసేదేమో. బయట ఇప్పుడు ప్రేరణ వద్దన్నా సరే సీత అరిచి చెప్పినట్టుగా రివర్స్ చేసుకున్నట్టుగా ఇవన్నీ ఏంటంటే ఇన్ని దశల్లో కూడా ప్రతి దశలో అతని కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోవడానికి తెలియకపోవడం. తెలుసుంటే ఆ జుజుబి స్ట్రాటజీ, ఆ జుజుబి హెల్ప్ ఏదో యష్మి అన్నట్టుగా ఆవిడే చెప్పేసేది. అరే బాబు ఐకి ఆమెకి స్పేస్ ఉండాలని చెప్పేసేది. కాకపోతే వాళ్ళ దరిద్రం కొద్దీ అతనికి తెలియకపోవడం వల్ల ఎవరికి ఆయన దురదృష్టం అనుకోవాలి ఇంకా. సరే అలాగే మొత్తానికి నబీల్ అయితే ఎక్సలెంట్‌గా ఆడాడు. మరి చెప్పినట్టుగా నిదానమే ప్రధానుడు కళ్ళు తిరిగి పడతాడనుకున్న సరే చక్కగా ఆడి మొత్తానికి మెగా చీఫ్ అయితే అయ్యాడు. ఎలా ఉంటుంది నీకు మణికంఠకి రోజు వాళ్ళు మోటివేషన్ చేస్తారు. అప్పుడప్పుడు ఇతను మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ చేస్తాడు. నబీల్ నీకు డబుల్ త్రిబుల్ బర్డెన్ అయిపోతుంది. జాగ్రత్తగా పులి వేటకు నేర్పక్కర్లేదు. నువ్వు పుల్లాగా ఆడుతున్నావు. దూసుకుపోయి నీకెందుకు కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా అందరికీ చెబుతారు కానీ ఇతను మాత్రం గజగజ వణుకుతాడు. అలాగే ఈ మణికంఠ ఇక్కడ ఎంత చెబుతూ ఉన్నాడు. ఆ టాస్క్ ఆడేటప్పుడు పళ్ళు ఇలా టెన్షన్ అయిపోతున్నాడు. ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ ఓడిపోతాడు అని లేక. బట్ ఆయనకేమో బర్డెన్ ఎక్కువైతుంది. ప్రెషర్ తీసుకోకుండా బాగా హ్యాండిల్ చేయి. వచ్చే వైల్డ్ కార్డు వాళ్ళు అలాగే ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళు 9 మందిని ఇంతవరకు చిన్న క్లాన్స్కి చీఫ్గా చేశారు. నువ్వు వేగంగా 18 మందికి చీఫ్గా ఉండాలి కాబట్టి తగ్గొద్దు అని లెక్క ఆయనకి ధైర్యం చెబుతున్నాడు. ఇతను మాత్రం గజగజ ఉనికి టెన్షన్ ఇప్పుడు ఎక్కడ ఓడిపోతాడో తన ఫ్రెండ్ లెక్క. ఈయన టెన్షన్ అయితే అట్లా అనిపించింది. అలాగే నబీల్ పృథ్వీతో కూడా అట్లా మనం కొట్టే ఇక్కడ నాకు ఎంత కామెడీగా అనిపించింది అంటే నబీల్ అన్నం పృథ్వీతో మనం కొట్టుకోకుండా వచ్చే వాళ్ళతో కొట్లాడదాం. వాళ్ళ ముందు మనం కొట్టుకుంటూ మనం లోకి అయిపోతాం. మనలో మనకి ఏమైనా పంచాయతీలు ఉన్నా నాతో చెప్పండి నేను ఫైట్ చేస్తా అంట. అలాగే సేవ్ చేసేటప్పుడు నామినేట్ చేసేటప్పుడు చేతుల్లో అయితే అన్న అవన్నీ ఓకే. మరి ఇప్పుడు బర్డెన్గా అది క్లాన్ చీఫ్గా ఎవరిని సేవ్ చేస్తా ఎవరిని నామినేట్ చేస్తానంటే ఆటోమేటిక్గా వైవ్స్ వస్తాయి. కానీ వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు అంటే వాళ్ళ ముందు మనం కొట్టుకోకూడదు. ఏదైనా ఉంటే నాతో చెప్పండి అంటే నబీలో అనిపించింది నాకు. ఎందుకంటే వైల్డ్ కార్డులో ఈయన మాటలు వినట్లేదా, ఈయన స్ట్రాటజీలు తెలుసుకోవట్లేదా, ఈ 5 వారాలు ఇతను ఆట చూడట్లేదా, ఇప్పుడు ఈ మాట కూడా చెప్పింది కూడా వాళ్ళు వింటారు కదా, దృష్టిలో పెట్టుకొని వస్తారు కదా. ఏ కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారు, ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది, ఎవరికి రివ్యూర్ ఎలా చెబుతున్నాడు, సతీష్ రివ్యూలు ఎలా చెబుతున్నాడు, ఇంకెవరు ఎలా చెబుతున్నారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఒక అంచనా పంచాయతీలు అని పెట్టుకొని వస్తారు వాళ్ళు. ఏ పాయింట్లో ఎవరు ఫెయిర్గా ఆడారు, ఎవరు అన్ఫెయిర్ ఆడారని. కాకపోతే నబీలు మనం మాట్లాడుకున్నది పృథ్వీ మన ఇద్దరి మధ్య ఉంటుంది. వైల్డ్ కార్డ్ రాబోతున్న కంటెస్టెంట్లు అస్సలు చూడలేదు, వినలేదు, వాళ్ళకి తెలియదు అన్నట్టు అమాయకంగా చెప్పడం చూస్తే నాకు నవ్వు వచ్చింది. వాళ్ళని చూసుకొని పక్క ప్రిపేర్డ్గా నబీలు మమ్మల్ని ఆపడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, మణికంఠ ఎంత భయపడుతున్నాడో, ఎక్కడ మేము వచ్చేస్తామో, అతను కప్పు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఆయన అల్లాడిపోతా ఉన్నాడు. నబీలేమో ఎవరు వచ్చినా ఆడుతున్నాడు. పృథ్వీ కూడా ఎవరు వస్తే ఏముంది వైల్డ్ కార్డు వచ్చినా గట్టిగా ఆడతాం మొన్న అన్నాడు కదా, వీళ్ళు వచ్చినా ఆడుతా ఉన్నాడు. ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఎవరు స్ట్రాటజీస్ ఏంటి, ఎవరు ఎక్కడ ఫెయిర్ అన్ఫెయిర్ అన్ని ఫుల్ క్లారిటీతో లోడెడ్తోనే వస్తూ ఉంటారు. కాకపోతే నబీల్ ఆ విషయం గ్రహించలేక చెప్తుంటే ఫన్నీగా అనిపించింది నాకు. సరే ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆ సైరనేంద్రన్ ఆయన అనిపించింది నాకు. చూస్తా సౌండ్ గుయ్యమంటే అందరూ హడలెత్తిపోయి బెంబెలెత్తి ఇలా దిక్కులు చూసుకొని ఫైనల్లీ ఏంటంటే ఓటింగ్లో ఉన్న 6గురిలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాడు కూడా బిగ్ బాస్. ముగ్గురికి నేను కూడా చెప్పింది అదే, ఎవరది విష్ణుప్రియ కూడా రిస్క్లో ఉంది, డేంజర్ జోన్లో ఉందంటే ఆవిడ పియర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, తీసుకోవాలి ఎలాంటివి. రివ్యూర్గా చెప్పామంటే అమ్మో ఒకవేళ ఓటింగ్లో డేంజర్లో ఉన్నారంటే వీలైతే ఓటింగ్ పెంచుకునేదానికి చూడాలి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి అబ్బే లేదండి మీరు రాంగ్ అండి నాకేం వస్తుంది రాంగ్ అది చెప్పాల్సిన పని ఉండదు. ఓహో డేంజర్లో ఉన్నారంటే వీళ్ళంత క్యాంపెయినింగ్ చేసుకుని ఓట్లు పెంచుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇచ్చేస్తాడుగా 6గురిలో 3 ఇప్పటికే, వాళ్ళ 3 నిఖిల్, మణికంఠ, నబీల్ పక్కా ఈ రోజుకి సేఫ్లో ఉన్నారు, ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది అని చెప్పి ఆదిత్య, విష్ణు, నైనిక మీలో ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి సర్దుకోమని చెప్పాడు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఆ నైనిక బట్టలు ప్యాక్ చేయను ఎలా పంపుతారో చూస్తా అంటే సీత ఏడుపు మొదలుపెట్టింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ప్రోమో చూసినప్పుడు లైవ్ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా చెప్పా ఆ అమ్మాయికి సరే నైనిక, విష్ణుప్రియ, సీత వచ్చినప్పటి నుంచి గర్ల్స్గా ఫ్రెండ్స్ బాండింగ్ ఎమోషన్ ఉంది. కానీ ఎందుకో మరి ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆదిత్య కోసం చెప్పేటప్పుడు కానీ వారం ఈ అతి అయిపోతుందేమో, కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నాం అనిపిస్తుంది నాకైతే. బాండింగ్ ఉండొచ్చు, ఎమోషన్ ఉండొచ్చు, మరి ప్రతి వారం ఇదే అంతలాగా ఉంది. ఇంకా చేత్తో మరీ ఎక్కువ చేసిందేమో, అతిగా ఏడు చేసిందేమో, రియాక్ట్ అయిపోయిందేమో అనిపించింది. ఆ తర్వాత రెడ్ లైన్స్ వెనక నిల్చోబెట్టడం, లెక్క ప్రకారం ఒక అడుగు ముందుకు వేయాలి, తీసుకువచ్చి వాళ్ళు ఎందుకు కారణాలు చెప్పాలంటే నేను ఇందాక ప్రోమో చూసి గెస్ చేసి ఏదైతే చెప్పారో ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నిఖిల్ కోసమే, నిఖిల్ ఏమో ఆదిత్య కోసం వెళ్తాడు అనుకుంటున్న వాళ్ళు ఎవరంటే నిఖిల్, మణికంఠ, సీత, యష్మి వీళ్ళ 4 మనం గెస్ చేసింది. ఎందుకంటే ఆదిత్య గేమ్ బాగా ఆడుతున్నాడు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా
పికప్ అవ్వాలి. ఫస్ట్ నుంచి ఆయనకి నామినేషన్లు ఏవైతే రీజన్స్ చెబుతున్నారో స్ట్రెంత్ ఉంది, స్ట్రాంగ్ ఉంది, బట్ ఓపెన్ అవ్వడు. ఫిజికల్ టాస్క్లో యాక్టివ్ ఉంటాడు, ఎఫర్ట్స్ పెడతాడు, బట్ ఇంకా ఓపెన్ అవ్వాల్సింది. అది కరెక్ట్. ఆయన రీజన్స్లో వన్ ఆఫ్ ది రీజన్ అదే. వాళ్ళు పర్ఫెక్ట్గానే గెస్ చేశారు నలుగురు కూడా. అట్లాగే ప్రేరణ పృథ్వీ ఏమో ఆ అమ్మాయి నైనికకి వెళ్ళిపోవచ్చు అని ఉంది. వాళ్ళు గెస్ బాగానే ఉంది. ఆదిత్య ప్రూవ్ చేసుకున్న, విష్ణుప్రియకి ఛాన్స్ వచ్చింది, బట్ నైనిక ఫాల్ట్ కాదు. కానీ ఫస్ట్లో ఉన్నట్టు నైనిక లేదు, ఫస్ట్ వీక్లో ఉంది అంతే. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ పరంగా యాక్టివ్గా కానీ ఒక స్టాండ్ కానీ డెసిషన్ కానీ అందులోకి ఈ మధ్యన కన్ఫ్యూజ్గా ఉంది. అటు ఆకలానా ఇటు ఈక్లానా ఆ డెసిషన్ ఈ డెసిషన్ అన్నట్టుగా ఉంది తప్ప ఒక కాన్ఫిడెన్స్ క్లారిటీ ఎస్ నేను ఉండాలి నేను గెలవాలన్న జీలు అయితే మిస్ అయ్యింది. సో అందుకే పృథ్వీ కూడా అదే చెప్తాడు, ఏమో నాకైతే బాగా డల్ అయింది, తక్కువ ప్లే అనిపిస్తుంది. నబీల్ మాత్రమే విష్ణుప్రియకి అంటాడు ఒక 2-3 సార్లు, 3 సార్లు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నట్టు 3 సార్లు టంగ్ స్లిప్ అయింది. అలాగే నామినేషన్లో కూడా ఏమో మళ్ళీ కూడా ఫ్యూచర్లో గివప్ ఇస్తాను, అది కూడా కావచ్చు ఆడియన్స్కి రీచ్ అయ్యి ఉంటుంది అంటే విష్ణుప్రియ నవ్వు అక్కడ నువ్వేట్రా బాబు మళ్ళీ ఎక్కడ కూడా చెప్పేస్తాను అన్నట్టుగా ఆ నవ్వు చూస్తే నాకు మళ్ళీ నవ్వు వచ్చింది. అంటే నామినేషన్లో కూడా అనిందంట నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావు, ఏమో మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇస్తాను అని చెప్పింది కదా. ఈ రోజుకి కొండ ఎక్కగలిగితే ఎక్కితే మళ్ళీ మరుసటినాడు ఎక్కలేకపోతే ఆగిపోతే మరుసటినాడు మళ్ళీ ఉదయించే సూర్యుడిలాగా వస్తా అని చెప్పిన పాయింట్ మీద అతను వచ్చి ఏమో ఆడియన్స్కి ఈ అమ్మాయి 100% ఇవ్వట్లేదు, తనే చెప్పింది కదా గివప్ అని, ఆ పాయింట్లో వెళ్ళిపోద్దేమో నాకు అనిపిస్తుందంటే విష్ణుప్రియ నవ్వు అక్కడ నువ్వేటర్ బాబా ఏదో మాట వరుసకి అక్కడ చెప్తే అది కూడా తెచ్చి మళ్ళీ ఆడియన్స్ మర్చిపోయి నువ్వే గుర్తు చేసినట్టు ఉన్నావే అన్నట్టుగా నవ్వు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఫైనల్లీ బిగ్ బాస్ మరి మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సింది ఆదిత్య అని చెప్పి పంపించారు. మరి ఆదిత్య ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు, అసలు ఈ సాటర్డే సండే వీకెండ్ తాలూకా ఎపిసోడ్స్ అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రేపు హౌస్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా హైలైట్స్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా. అలాగే లైక్ అడగడం మర్చిపోయాను నేను మర్చిపోయాను, మీరు మాత్రం మర్చిపోకుండా కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇన్స్టా అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అన్న బటన్ టచ్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ చేసినా సరే ఓకే ఈ పలానా ఛానల్ కంటెంట్ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి యూట్యూబ్ నుంచి కూడా నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి కనుక ప్రతిరోజు లైక్ చేయండి ప్రతి వీడియోకి. అలాగే నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌల్ అని లేదా జర్నలిస్ట్ సతీష్ అని సెర్చ్ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్తో వస్తుంది. థ్యాంక్ యూ.